పేరు సూర్యారావు. అయితే నా విషయంలో జరిగిన ఒక అనుభవం చెప్తాను. నేను యాక్టివ్గా ఉండేవాడిని, బాగా రోజు వ్యాయామం చేసుకునే వ్యక్తిని. అయితే ఒక 4 నెలల క్రితం మోకాలు నొప్పి రాగానే ఆర్థో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన తన దగ్గరే ఉన్న ఎక్స్రే తీయించి నాతో ఏమన్నారంటే, మీరు ఒక నెల తిరిగే లోపల మీరు సర్జరీ చేయించుకోవాలి, లేదంటే నడుస్తూ పడిపోతారు. నాకు భయంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ కాకపోయినా స్పోర్ట్స్ మ్యాన్ లాంటి ఫిట్నెస్ ఉన్నవాడిని, ఒక మంచి డిసిప్లిన్డ్గా రోజంతా ఉండి సెడెంటరీగా ఉండకుండా బాగా యాక్టివ్గా ఉండేవి. ఆ అనుమానం వచ్చి సర్జరీ అంటే కొంత భయం, ఈ మాటల్లో కూడా అనుమానం వచ్చి సర్జరీలెస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వారు ఈ ఎక్స్రే చూసి ఏమన్నారంటే, మొదటి డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు అప్పుడే 4వ స్టేజ్కి వచ్చేసింది మీ మోకాలు అరుగుదల. ఈ సర్జరీలెస్ డాక్టర్ గారు, మీరు 3వ స్టేజే దాటారండి, సర్జరీ అంత అవసరం లేదు, మేము సర్జరీలెస్ ఇక్కడ చేస్తాం. సార్ ఏం చేస్తారు? ఏం లేదు, మీ బ్లడ్లోనే ప్లాస్మా తీస్తామండి, అదేవిధంగా బోన్ మ్యారో కొద్దిగా మీ శరీరం నుండి తీసి మోకాళ్ళకి ఇంజెక్ట్ చేస్తాం. అది కూడా ఏంటంటే అనుమానంగా అనిపించి ఏం చేయాలో అప్పుడు నేను టీవీలో యాడ్ చూసిన వర్ధన్ ఆయుర్వేదిక్ గారి దగ్గరికి వచ్చాను. మొట్టమొదటిసారి వారిని కలుసుకోవడం. అయితే డాక్టర్ అనగానే వైద్య శాస్త్రంలో నిష్ణాతుడు, వైద్య శాస్త్రం బాగా తెలిసిన వ్యక్తే డాక్టర్ అనుకోవడం కంటే, డాక్టర్ అనే వ్యక్తికి రోగి పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండాలి. అదే కాకుండా రోగి యొక్క సంక్షేమం కోరుకునేవాడే. అంటే కేవలం ఒక డబ్బు ఇచ్చి చికిత్స చేసుకుంటున్నాడు అన్న ఉద్దేశమే కాకుండా రోగిని ప్రేమించగలిగే ఈ 2 లక్షణాలు ఉన్నవాడే గొప్ప డాక్టరు. అటువంటి గొప్ప డాక్టర్లు, వైద్యుల్ని మనం చాలా అరుదుగా చూస్తాం. అటువంటి అరుదైన డాక్టర్లో డాక్టర్ వర్ధన్ గారు ఒకరు నా అనుభవంలో. ఈ విషయం నన్ను ఎవరు చెప్పమండం లేదండి, నేను మనస్ఫూర్తిగా నాకే నేను చెప్తున్నాను. వారు ఎక్స్రే చూసిన తర్వాత ఏమన్నారంటే, మీ మోకాలు అరుగుదల 2వ స్టేజీ ఇప్పుడిప్పుడే దాటుతున్నదండి, 3లో ఇంకా ప్రవేశించలేదు, 3లో ప్రవేశిస్తుంది. సార్ మరి నేనేం చేయాలి? బాగా ఏంటంటే శాస్త్రం తెలిసిన వ్యక్తి, పిహెచ్డి చేసిన వ్యక్తి ఆయన, నేను ట్రీట్ చేస్తాను, మీకు నా ట్రీట్మెంట్ తీసుకోండి. 3 నెలలు మాత్రలు వాడాలి, పంచకర్మ కూడా మీకు అవసరం అవుతుంది, చేయించుకోండి అన్నారు. వారు చెప్పినట్టే నేను చేయించుకున్నాను. ఈరోజు నాకు కాళ్ళు నొప్పి మటుమాయం అయిపోయింది, మంత్రం వేసినట్టుగా. చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈరోజు నాకు కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పే లేదు అసలు. నేను ఎప్పటి మాదిరిగా ఏంటంటే మామూలుగానే ఉన్నాను, మానసికంగా కూడా ధైర్యంగా ఉన్నాను. అటువంటి డాక్టర్ గారు, వర్ధన్ డాక్టర్ గారు చాలా ఆప్యాయత కలిగిన వ్యక్తి, రోగి పట్ల ప్రేమ చూపించగలిగిన వ్యక్తి. అయితే ఎక్కడా కూడా ఏంటంటే మనం రోగిని తప్పుదోవ పట్టించడం అంటాం చూడండి, అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో లేదు. వారు ఆఖరికి ఏమన్నారంటే, మీరు ఆ పంచకర్మలో కూడా ఏమన్నారంటే, మీకు అవసరం కాబట్టి చేయిస్తున్నాం. తర్వాత మందుల్లో తగ్గించేశారు, మందులు కూడా. సార్ ఏంది మరొక నెల వాడండి, మందులు కూడా తగ్గించడం. ఎందుకు తగ్గించారు? మీకు అనవసరం ఖర్చు ఎందుకు, మీకు అది లేదు, అవసరమైనంత వరకే వైద్యం చేస్తాం. అటువంటి గొప్ప డాక్టరు. అదేవిధంగా ఇక్కడ క్లినిక్లో కూడా మన రిసెప్షన్ దగ్గర నుండి, సిస్టర్స్ దగ్గర నుండి, పంచకర్మ చేసే వ్యక్తి దగ్గర నుండి అందరూ కూడా ఏంటంటే వ్యాపార దృక్పథంతో కాకుండా చాలా 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 అభిమానంగా నవ్వు మొహాలతో పలకరిస్తూ వారి ప్రవర్తనతోనే సగం వ్యాధి తగ్గించే విధంగా అంత మంచి అనుభవం నాకు కలిగింది. డాక్టర్ వర్ధన్ గారికి మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.